యమునా నది తీరం వద్ద అందమైన గ్రామం. చిన్న వయసులోనే శ్రీకృష్ణుడు తన దివ్య తేజంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కానీ ఆ యమునా నది విషపూరితమైంది. పక్షులు ఎగిరినా పడిపోయేవి, చేపలు చనిపోయాయి. కారణం కాళీయనాగుడు అనే పెద్ద సర్పం. 5 తలలతో ఉన్న నాగరాజు కాళీయ యమునా నదిలో తన నివాసం ఏర్పరచుకున్నాడు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో యమునా తీరంలో ఆటలాడుతున్నాడు. ఆ సమయంలో ఒక దూడ నీరు తాగడానికి నదికి వచ్చింది. అకస్మాత్తుగా ఒక పెద్ద సర్పం దానిని లోపలికి లాగేసింది. వెంటనే కృష్ణుడు గమనించాడు. దూడను రక్షించేందుకు కృష్ణుడు ధైర్యంగా యమునలోకి దూకాడు. మొదటగా కాళీయ అనుచర నాగులు కృష్ణుడిపై దాడి చేశారు. కానీ కృష్ణుడి ముందు వారు నిలవలేకపోయారు. ఆ తరువాత అసలైన యుద్ధం మొదలైంది. శ్రీకృష్ణుడు వర్సెస్ 5 తలల నాగుడు కాళీయ. దివ్యశక్తితో కృష్ణుడు కాళీయ అనే పెద్ద సర్పంను అదుపులోకి తెచ్చాడు. యమునా నది నుండి పైకి వచ్చి కృష్ణుడు కాళీయ తలపై నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ నృత్యం దివ్యమైనది. శ్రీకృష్ణుడి పాదముద్రలు కాళీయ తలపై శాశ్వతంగా ముద్రించబడ్డాయి. కాళీయ భార్యలు శ్రీకృష్ణుడి శక్తిని తెలుసుకుని తమ పతిని దయతో క్షమించండి అని ప్రార్థించాయి. దయామయుడైన శ్రీకృష్ణుడు వారి ప్రార్థన మన్నించి కాళీయ ప్రాణాలను క్షమించాడు. వెంటనే ఈ యమున ఇక్కడ ఉన్న సమస్త ప్రాణికోటికి జీవన ఆధారం కనుక నీవు దీనిని వదిలి సముద్రంలో నివసించు అని కృష్ణుడు ఆదేశించాడు. భయంతో వణికిన కాళీయ, ప్రభూ, నేను సముద్రానికి వెళ్తే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడు. ఆయన పక్షుల రాజు, ఆయనకు నేను శత్రువు. దయచేసి నన్ను ఆపద నుండి రక్షించండి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పాదముద్రను చూసి గరుత్మంతుడు నీకు హాని చెయ్యడు అని భరోసా ఇచ్చాడు. ప్రభూ, నీ కృపకు ధన్యుడుని అని కాళీయుడు తన భార్యలతో సముద్రానికి వెళ్ళిపోయాడు. గ్రామం సంతోషంతో నిండిపోయింది. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీకృష్ణ.